తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపుపై వివరాలేంటి? హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కూడా జుల్పిస్తూనే ఉంది. తాజాగా మరోసారి మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించినటువంటి గుడిసెలను తొలగిస్తుంది. అయితే ఇప్పటికే ఈ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి భారీ నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా ఆ చెరువును మొదటి విడతగా 6 చెరువుల పునరుజ్జీవనంలో భాగంగా సున్నం చెరువును కూడా ప్రాథమికంగా ఎంచుకుని 10 కోట్ల రూపాయలతో పునర్జీవాన్ని కల్పించేందుకు పనులను మొదలుపెట్టింది. ఈ క్రమంలో చెరువు పూర్తి స్థాయిలో 32 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించే పనిలో ఉంది. అంతేకాకుండా సున్నం చెరువు ప్రధానంగా అక్రమ నీటి వ్యాపారానికి కేంద్రంగా మారడంతో పూర్తి స్థాయిలో నీటి వ్యాపారానికి చెక్ పెట్టి చెరువుకు మళ్లీ పూర్తి స్థాయిలో జీవం పోసేందుకు కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 5:30 నుంచే హైడ్రా సిబ్బంది అంతా కూడా సున్నం చెరువు చేరుకుని ఎఫ్టీఎల్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి గుడిసెలను తొలగిస్తుంది. చాలా మంది పాత సామాను వ్యాపారం చేసే వారంతా కూడా స్థానికంగా తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని అందులో పాత సామాను వ్యాపారం చేస్తున్నారు. వారందరినీ కూడా ఉదయాన్నే హెచ్చరించి ఆ పాత సామానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా గుడిసెలను తొలగించి వారిని ఖాళీ చేసి వెళ్ళిపోమనిగా సూచించడం జరిగింది. అందుకు సంబంధించి దాదాపు 5-6 జేసీబీల సాయంతో పాత గుడిసెలను కూడా తొలగించి పాత సామానికి సంబంధించి వాటిని కూడా ఖాళీ చేస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ సున్నం చెరువుకు సంబంధించి నీటి వ్యాపారం జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏళ్ల తరబడి వారిని నియంత్రించేందుకు ఎంతో మంది అధికారులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో హైడ్రా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇటీవలే సున్నం చెరువుకు సంబంధించి భూగర్భ జలాలను కూడా పీసీబీ సాయంతో దాన్ని పరీక్షించగా నీరంతా కూడా చాలా అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎవరు వినియోగించవద్దని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు హాస్టళ్లు, వ్యాపారులు, విద్యా సంస్థలు దానికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ నీరును వినియోగించవద్దని కూడా సూచించింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో సున్నం చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా బోరు వేసి ఆ నీటినంతా కూడా తాత్కాలికంగా తొట్టెల్లో నింపి టార్పాలిన్తో కప్పేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. వారందరినీ కూడా ముందే హెచ్చరించినటువంటి హైడ్రా ఈ రోజు ఉదయం భారీ స్థాయిలో పోలీసు బలగాలు కావచ్చు, సిబ్బందితో విడిచిపోయి తాత్కాలికంగా నీటిని నిల్వ చేసేటువంటి షెడ్లను కావచ్చు, ఆ ట్యాంకర్లన్నింటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. బోరు బావులలో ఎవరికి కనిపించకుండా మట్టి కప్పి బోర్లను తవ్వి కనిపించకుండా నీటి వ్యాపారం చేస్తున్నారు. వాటన్నిటిని గుర్తించేటువంటి హైడ్రా బోరు బావులను కూడా మొత్తం తొలగించింది. తాత్కాలికంగా ఉన్నటువంటి నీటి తొట్టెలను కూడా ధ్వంసం చేసింది. అంతేకాకుండా 10ల సంఖ్యలో ఉన్నటువంటి ట్యాంకర్లను రోజు దాదాపు లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఆ ట్యాంకర్లను కూడా స్థానిక పోలీసు సహాయంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తంగా ఈ సున్నం చెరువుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి ఆక్రమణలు తొలగించినటువంటి హైడ్రా ఈసారి పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి 32 ఎకరాల ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు, వ్యాపారానికి తావు లేకుండా ఉండేందుకు ప్రధానంగా దృష్టి సారించి వాటన్నిటి కూడా తొలగిస్తుంది. ఈ మొదటి దశలో ఈ చెరువునంతా కూడా పునర్జీవం కల్పించి నగరంలో మొదటి దశలో ఈ సున్నం చెరువును పూర్తి స్థాయిలో సుందరీకరించే పనుల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఆక్రమణను తొలగిస్తుంది. ధన్యవాదాలు సతీష్.